అందరికీ నమస్తే అండి. మిస్టర్ పిడుగు ఛానల్ స్వాగతం. చిన్నపిల్లలు చదువుకునే ఒక స్కూల్ పక్కన ఒక డంపింగ్ యార్డ్ పెట్టి, దాన్ని రోజు తగలబెడుతూ, దాని నుంచి వచ్చే ప్లాస్టిక్, కెమికల్ వ్యర్థాలని గాలిలో కలిపేసి, ఆ గాలిలో కలిపేసిన వ్యర్థాలని పిల్లలు పీల్చుకునేలా చేయడం అనేది కరెక్టేనా? దీని గురించి ఎవరో స్పందించకపోతే రేపొద్దుట వాళ్ళ చిన్న చిన్న పిల్లలకి ఎన్నో లంగ్ డిసీజెస్ గానీ, లేదంటే చర్మ వ్యాధులు గానీ, బోలెడన్ని రకాల జబ్బులొచ్చే అవకాశాలుంటది. ఒక ఊరు పక్కన ఒక స్కూల్ పక్కన లేదంటే ప్రజలు తిరిగే చోట డంపింగ్ యార్డ్ పెట్టడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అండి? సార్ మీరు ఆలోచించాలి కదా! ఎండిఓ గారు ఏం చేస్తున్నారు? పంచాయతీ అధికారులు ఏం చేస్తున్నారు? రోజు చెత్తను తగలబెట్టి గాలిలో కలిపేసి విషాన్ని ప్రజల్ని పీల్చుకోమని వదిలేస్తున్నారు. అది కరెక్టేనా? దీని పక్కనే చెత్త నుండి సంపద తయారయ్యే కేంద్రం అనే ఒక పెద్ద బోర్డు ఉంది. ఒక పెద్ద షెడ్ ఉంది. దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో 2014లోనే ఇలాంటి ఒక పథకాన్ని పెట్టి చెత్త నుండి మళ్ళీ సంపద తయారు చేసుకొచ్చాం మనం అని ఒక పథకం పెట్టి ఒక షెడ్ వేసి దానికి ప్రతి ఊర్లోనూ కూడా దాన్ని తయారు చేశారు. కానీ నూటికి ఒకటో రెండో పంచాయతీలు మాత్రమే దాన్ని ఉపయోగించుకుంటున్నాయి. మిగతా అన్ని కూడా ఇలా గాలిలోకి వదిలేసి నిర్లక్ష్యం. మనకు పని ఏంటని. దీని సమస్యకి పరిష్కారం ఏంటండి? ఊరికి దూరంగా డంపింగ్ యార్డ్ పెట్టి ప్రజల నుండి తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా సేకరించి దాన్ని తిరిగి మళ్ళీ అమ్మితే బోర్డులంత సంపద వస్తుంది. చాలా మంది ఆ చెత్త మీద వాటర్ బాటిల్స్ అని లేదంటే వేరే వేరే ప్లాస్టిక్ వ్యర్థాలని వీటన్ని ఏరుకునే వాళ్ళ జీవనం సాగిస్తున్నారు కదా. అలాంటి తప్ప ఆ పని పంచాయతీ ఎందుకు చేయలేదు? మీరు ఒకసారి ఆలోచించండి. మీరు అర్జెంటుగా నేను చెప్పేది ఏంటంటే ఆ డంపింగ్ యార్డ్ని అక్కడి నుంచి తొలగించి వేరే చోటకు మార్చి అక్కడ కూడా మీరు ఇలా గాలిలో కలిపేసేలాగా రోజు తగలబెట్టి దాన్ని చేయకూడదు. నేను కోరుకునేది అదే. దయచేసి మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.